ఇప్పుడు సరదాగా ఓ టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద ఎవరు రాయగలరా అనేది చూద్దాం. సో ఎవరికైనా రాయడం మీద ఇంట్రెస్ట్ ఉందా? ఎవ్రీ ఎపిసోడ్ లో కంపల్సరీ ఇద్దరికి ఉండాలి. వెరీ గుడ్, రండి అమ్మా, మీ ఇద్దరు రండి. టాపిక్ ఏంటంటే హైదరాబాద్ ట్రాఫిక్ వల్ల వచ్చే లాభాలు, ఇబ్బందులు ఒక పేపర్ మీద రాస్తారు. ఇంకో పేపర్ మీద ట్రాఫిక్ సంబంధించిన పిక్చర్ గీస్తారు. రైట్, కూర్చోండి. ప్లేట్లు పెట్టండి, భోజనాలు. రెడీ అమ్మ మీరు? వెరీ గుడ్. చీట్లు ఏం పెట్టలేదు కదా? రెడీ, 3, 2, 1 గో. ఇప్పుడు చెప్పడమ్మా మీ సంగతి ఏంటి అన్న? ఒక డౌట్ మీ గురించే. మీరు చెప్పినట్టు కోట్ల మంది చూస్తున్నారు కదా, వాళ్ళందరి డౌట్ ఇది. మీరు హీరోగా ఎప్పుడు సినిమా తీయాలనుకుంటున్నారు? మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్ ఎండ్. హీరోయిన్ ఎవరిని చూస్ చేసుకుంటారు? వాళ్ళందరూ ఆల్రెడీ టాప్ పొజిషన్ లో ఉన్నారు. మనం ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకుని వాళ్ళని అక్కడ తీసుకెళ్దాం. ఎందుకంటే వాళ్ళు మనతో చేయరు కదా. చేతి మీద డాటూ భయా, చేతి మీద డాటూ. అన్ని అవే ఉంటాయరా, ఇంకేం ఉండవా? మనకు నచ్చినవి వేసుకోవా? అమ్మా తల్లే, ఫస్ట్ పేజ్ టైం అయిపోయింది, సెకండ్ పేజ్కి వెళ్ళిపోండి. मैं रश्मि చెప్పండి. सॉन्ग गाना चाहती हूँ आपके लिए. హిందీయా? हाँ. तुझे देखा तुझे जाना सनम, प्यार होता है दीवाना सनम. जाता है दिल वाला दुल्हन ले जाता है. తెలుగు వచ్చా మీకు? కొంచెం 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 తోడా తోడా మాలు. నాకు హిందీ మొత్తం మాలు, అసలు రోజు మాట్లాడతా హై. సో తెలుగు డైలాగ్ చెప్తే చెప్పగలరా? ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదరా, దమ్ము. టన్నులు ఉంది. హిందీ में बोलो. सामने वाले से जाने वाले से एड्रा, सामने वाले से लगाने से ब्रांड नहीं रहता, सिर्फ दम रहता. टन है. सामने वाले से लड़ना है तो दम. ब्रांड नहीं होना, दम बिरयानी होना. టన్నులు హై. ఇవిడేంటి పెళ్లి చూపుల్లో డైలాగ్ అనుకుంటుంది, ఇది విలన్కి హీరో ఇచ్చే డైలాగ్ అమ్మా. ఇవి సిగ్గుపడితే చెప్తుంది. సరే ఇంకోళ్ళతో ట్రై చేద్దాం ఆ డైలాగ్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. టన్నులుంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. టన్నులుంది. ఇది ఎట్లుంది తెలుసా? ఎక్స్ప్రెషన్ కోపం. మీ బాయ్ ఫ్రెండ్ టైంకి వస్తా అన్నాడు, రాలేదు. షాపింగ్ తీసుకెళ్తానని తీసుకెళ్లేదు, ఆ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు. ఓకే, కోపం. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది ఎదుటోడితో కావాలంటే పెట్టుకోవాలి. మరి అలా ముందు సాగుతూ వెళ్ళిపోతున్నాం. ఓకే లాస్ట్ ఛాన్స్. ఎదుటోడితో కావాలంటే పెట్టుకోవాల్సింది దమ్ము. బ్రాండ్ అయితే వద్దు. ఎదుటోడితో కావాలంటే ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. ఓకే, టేక్ 22 యాక్షన్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. అది నాకు టన్నులు ఉంది. ఒక్క ముక్క అర్థం కాలేదు. వెరీ గుడ్. సో టైమ్ అప్. ఇవి రాసేడ్ అయిపోయి చెక్ చేసుకుంటుంది కూడా ఇవి ఆన్సర్లు. ట్రాఫిక్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బర్గర్. వీళ్ళ ఊర్లో BURGER అంటే బెగ్గర్ అంట. నేను బర్గర్ అనుకున్నా, బెగ్గర్. వీళ్ళు అవితే వామ్మో ఛాన్స్ దొరికిందని బాబ్ అంటారు. వామ్మో వాళ్ళు కాకుండా వాళ్ళ పిల్లలు అసలు ఎంత ఇబ్బంది పెడతారంటే డబ్బులు ఇచ్చే వరకు వదలరు, మన కారులోనే వచ్చి కూర్చుంటారు. ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడిందంటే ఏమైనా ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా పని అయిపోయాక వెళ్లే పరిస్థితి కర్మ ఎలా ఉంటది అంటే, నేను మాత్రం ఒక రోడ్డు సైడ్ వెళ్తే పక్క సైడ్ పక్క నేను వచ్చేసరికి రెడ్ సిగ్నల్ పడుతుంది. దయచేసి ఈ 2 లైన్లకు అర్థం ఏంటనేది మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటమ్మా ఇది? ఏదైనా పని చేయడానికి వెళ్ళామంటే రెడ్ సిగ్నల్ పడింది అనుకో, ఆ పని అయిపోయాక మనం ఆ పని చేయడానికి వెళ్తాం.
ఓ రాసినా చెప్పినా ఒకటే అనమాట, అర్థం కాదు. రెండు ఆడియో వీడియో రెండు ఒకేలా ఉన్నాయి. ఓకే, పక్కన రోడ్ సైడ్ వాళ్ళ సిగ్నల్ ఒక 100 సార్లు గ్రీన్ సిగ్నల్ పడి వెళ్తారు, కానీ మనం మాత్రం అక్కడే ఉంటాం. అదేంటో, మనం వెళ్ళినప్పుడే రెడ్ లో ఉంటుంది, అదేగా, అది ఎప్పుడు గ్రీన్ అవ్వదు. ఒకసారి సిగ్నల్ పడినప్పుడు హ్యాపీగా ఉంటది, ఎందుకంటే మన పక్కన ఉన్న కార్లో కానీ బండిలో కానీ కత్తి లాంటి అబ్బాయి. మరే మా మీద పడి ఏడుస్తారే, మీరు చూడరేంటి సిగ్నల్లో? ఈ సిగ్నల్ ఎంత సేపు పడుతుందంటే ఇంట్లో ఫుడ్ తెచ్చుకుని చుట్టాలతో పిక్నిక్ చేసుకోవచ్చు. ఇది సిగ్నల్ మా, రెడ్ ఆరెంజ్ గ్రీన్ నాకు అర్థమైంది. ఇది మబ్బా, ఇది వర్షమా, ఇది చెట్టు, ఇది చెట్టు మీద కాకి. వావ్, ఇది రోడ్డు, ఇది కార్. ఇది కార్ అయి ఉంటది, 4 చక్రాలు ఉన్నాయి. ఓకే, బైక్ ఇంకా అందంగా ఉంది. వీడెవడు విజిలేస్తాడు? నేనా? ఓకే ప్రదీప్, నన్ను చూసి ఓ నిన్ను చూసి రోడ్డు కావుతున్నాను విజిలేస్తా. వండర్ఫుల్ మా. ఇది ఫుట్పాత్ మీద వెళ్తాయి కారు బైక్ ఇవన్నీ. ఇది ఇంకో జీబ్రా క్రాసింగ్ వాళ్ళ ఊర్లో ఫుట్పాత్ అంటున్నారు. దానికి ప్రాబ్లం లేదు. దగ్గరని బర్గర్ అన్నప్పుడు అలాంటివి కూడా అనొచ్చు. బట్ వెల్ డన్ అమ్మా, చాలా పిచ్ ఉంది నీలో. హైదరాబాద్ ట్రాఫిక్ ఈస్ వెరీ బ్యాడ్. బ్యాడ్ అన్నది. డిఏడి ఏ ఊర్లో అయినా బ్యాడా? స్పెల్లింగ్ మిస్టేక్ రాసిన. ఇదిగో నేను చెప్తే తప్ప అనుకుంటారు మీరు. Hyderabad traffic is very bad, so I hate traffic. One day I want to go to Amirpet, so I started at home in 6 AM. 2 letters ఏదైనా పర్లేదు. And I should carry cricket kit and volleyball. VOLLI BOLL కాదు నాన్న. ఇదిరా హైలైట్ అంటే. పంజాగుట్ట. అమ్మో చాలా ఉంది ఇందులో. సిగ్నల్. I had played cricket with my friend, and one more advantage, that is if we have seen any girl in signal, I will get chance to see girl for hours and hours. ఇంగ్లీష్ తెలుగు టెక్స్ట్ అంటే లే, అది వేరేదన్నా. ఇది వేరే. ఇది ఇంగ్లీష్ లో రాయలేక తెలుగులో రాసావు అంతే. నీ బాధ నాకు అర్థమైంది. మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక రోజు నేను కష్టపడి మార్నింగ్ లేచి కాలేజ్ కి రెడీ కూడా బాగా వచ్చింది. REDY రెడీ అయితే మ్యాచ్ వస్తుంది టీవీలా చూసుకుంటా కోసాను. కూర్చున్నా. ఇది బండి తీసోనా? ఇగో బండి తీసినా ఇక బండి తీసినా ఇకనా. పొద్దున్న ఇక సిగ్నల్ పడ్డది. ఇక క్లినిక్ ఖరాబ్ అయింది. క్లినిక్ ఏంటి ఏమో అన్నా. దిమాగ్ ఖరాబ్ అయింది. నువ్వు దించక్ పూజ కంటే దారుణంగా ఉన్నావు కదా. ఇక నేను 7వ క్రికెట్ ఆడిన, సినిమా చూసిన. అరే ఏమరా రోడ్ అంతా చెత్తుంది. నేను చెప్తా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తా పద్ధతిగా కరెక్ట్. నువ్వు అడుగున్నా డౌట్స్ నన్ను. ఇది సిగ్నల్ రా, ఎల్లో రెడ్ గ్రీన్. అరే ఇప్పుడు ఎల్లో రెడ్ గ్రీన్ చూసినా కింద ఇంకో 2 లైట్లు పెట్టినా, వైలెట్ పింక్. ఎందుకంటే అది మా కోసం అన్న, మాకు అర్థమవుతుంది. వైలెట్ వేసి ఏం చేస్తారు? అట్లా ఉంటదన్నా. అవును, మీ ఊర్లో రెడ్ వేసినా పోతారు కానీ నాకు తెలుసు. ఈ వైలెట్ పింక్ దేనికి? పింక్ గర్ల్స్ కోసం, వైలెట్ బాయ్స్ కోసం. ఈ 3 అంకుల్స్ కోసం, పైన 3. వైలెట్ మీరు తీసుకుని పింక్ వాళ్ళు తీసుకుని మధ్య వాళ్ళంతా మధ్య రెడ్ గ్రీన్ లో వెళ్తుంటారా? బస్ ఎందుకు పడుకుంది? పడుకోలే అన్న, సైడ్ నుంచి తీసిన. సైడ్ నుంచి గీసిన.
ఇది కార్ అయి ఉంటదిరా ఎవరికి చెప్పండి BMW బెంజ్ బెంజ్ సింబల్ వేసినావు వీడు ఎందుకు పడుకున్నాడు రోడ్డు మీద బండనాది ఎవడో చేతులు చేప పడుకున్నా అంటే బైక్ అది హ్యాండిల్ వీడెవడు రోడ్డు మీద చూస్తుండు కిల్లి ఉంచున్నానా పిచ్చ కొట్టుడు కొట్టాలండి ఇది వీళ్ళేరు ఇగో వీడు వంట వండుకుంటుండు బిర్యానీ వండుకుంటుండు వీడా ఏదో చెప్పు వీడు వీడేమో వేస్తున్నా నాకు గుర్తొస్తలేదు బట్టలు ఆరేసుకుంటా నీళ్ళ తొట్టే తెచ్చుకుంటూ ఉంటాడు ఈడ ఉతుకుతుండి ఈడ ఆరేస్తుండే వెరీ గుడ్ మామూలు కాదు నువ్వు అసలు అంటే నీలో ఇన్ని క్రేజీ థాట్స్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది వైలెట్ పింక్ ఈ ఆర్ట్ లో ఇంత మ్యాటర్ ఉంది ఇది ఊపిరి సినిమాలో కార్తిక్ గీసిన మోడర్న్ ఆర్ట్ కంటే ఎక్కువగా ఉంది